ఈ రంజాన్ బిర్యానీ తింటే వచ్చే రంజాన్ దాకా గుర్తుండిపోవాలా. బై 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 బాషా భాయ్ సలాం అలైకుం. వాలేకుం సలాం. నా పేరు నయీం భాయ్ రా. అవన్నీ మనకొద్దు, ముస్లిమే కదా బిర్యానీ అయితే. అబ్బా మేము పండగ చేసుకోకూడదు మామా, ఈసారి తెచ్చిస్తాలే. బిర్యానీ లేకపోతే బయలుదేరుతా ఉండు. బై 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 అస్లాం భాయ్. నీకు బిర్యానీ కోసమే కదా. సలాం అలైకుం. శుభోదయం. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, సేమియా. గ్యాస్ లాగా జనాభాలు ఆడుతా ఉంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే ఒప్పు. వీళ్ళందరితో పని అవుతుంది కదా, ఆయనకి ఫోన్ చేస్తా. హలో హలో అశ్వత్ భాయ్. చెప్పు ప్రసాద్. బాయ్ ఏంది బాయ్ రంజాన్ బిర్యానీ మందలా? నమాజ్కి వెళ్తున్నా, రాగానే తెచ్చిస్తా. సరే బాయ్. ప్రసాద్ చెప్పు. హలో బాయ్ బిర్యానీ. ఒరే నేను ఇంకా ఇల్లు కూడా దాడలేదురా. ఏంది ఇంతసేపు? చెప్పురా. హలో బాయ్ బిర్యానీ బాయ్. నేను నమాజ్ లో ఉన్నాను రా, అయిపోగానే ఫస్ట్ నీకే తెచ్చిస్తారా. రారా నాయనా, నీ బిర్యానీ నీకు ఇస్తానా? ప్రశాంతంగా నమాజ్ కానీ చదువుకోనిట్లేదు. బాయ్ రంజాన్కి బిర్యానీ ఇస్తాను, 3 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు బాయ్. రాబోయే తొందరగా అయిపోద్ది బిర్యానీ. ఒక్క నిమిషం బాయ్, అమ్మ కాల్ చేస్తుంది. మా చెప్పమా. ఇవాళ శనివారం రంజాన్ అని చెప్పి బిర్యానీ తిన్నావు అనుకో, ఇంట్లో కూడా రా. నేను దేవుడా దేవుడా తిరుమల దేవుడా